మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంటిలో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ వేప చెట్టు ఉందా? అయితే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడాల్సిందే. ఎందుకంటే వేప చెట్టు అనేది కేవలం ఒక సాధారణ వృక్షం కాదు. అది మన జీవితాన్ని నిశ్శబ్దంగా కాపాడే దైవ స్వరూపం. చాలామందికి తెలియని అద్భుతమైన శక్తులు వేప చెట్టులో దాగి ఉన్నాయి. మన పూర్వీకులు వేప చెట్టును ఎందుకు వేపమ్మ అని పిలిచేవారో, ఎందుకు అమ్మవారి స్వరూపంగా భావించేవారో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మీ ఇంటి ఆవరణలో వేప చెట్టు ఉంటే అది మీ ఇంటికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తెలియకుండానే మీ ఇంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అంతేకాదు, కొన్ని గ్రహదోషాలు కూడా వేప చెట్టు వల్ల శాంతిస్తాయని జ్యోతిష్యం నమ్మకం. ఆరోగ్యపరంగా చూస్తే వేప చెట్టు గాలిని పీల్చడం వల్ల ఎన్నో రోగాలు దరిచేరవని మన పెద్దల అనుభవ జ్ఞానం చెప్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, వేప చెట్టు ఉండటం మాత్రమే కాదు, దాని దగ్గర మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలాంటి తప్పులు చేస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం. తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల వేప చెట్టు ఇచ్చే శుభ ఫలితాలు కూడా తగ్గిపోతాయని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో వేప చెట్టు ఉన్న ఇంటికి కలిగే అద్భుత లాభాలు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి, ఏ రోజుల్లో వేప చెట్టుకు పూజ చేయాలి, ఏ పనులు అస్సలు చేయకూడదు అనే కీలక విషయాలను స్పష్టంగా చెప్పబోతున్నాం. కాబట్టి మీ ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే లేదా నాటాలని అనుకుంటున్నా కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా సనాతన ధర్మంలో ప్రకృతి అనేది కేవలం మనిషి ఉపయోగానికి మాత్రమే ఉన్న వస్తువు కాదు. ప్రకృతిలోని ప్రతి అంశాన్ని దైవ స్వరూపంగా భావించడం మన సాంప్రదాయం. చెట్లు, నదులు, పర్వతాలు, భూమి, ఆకాశం అన్నిటినీ దేవతలుగా కొలిచిన గొప్ప సంస్కృతి మనది. ఆ పరంపరలో అత్యంత పవిత్రమైన చెట్లల్లో వేప చెట్టు ఒకటి. వేప చెట్టును మన పెద్దలు సాధారణ వృక్షంగా చూడలేదు. దానిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా, ఆదిశక్తి రూపంగా భావించి వేపమ్మ అని ప్రేమతో పిలిచారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవతలు అమృతం కోసం సముద్రాన్ని మదించారు. ఆ సమయంలో అమృతం కలశం ఉద్భవించింది. దేవతలు అమృతాన్ని స్వీకరిస్తున్న వేళ కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయని, ఆ పవిత్ర అమృత బిందువుల నుండే వేప చెట్టు పుట్టిందని కథనాలు చెప్తూ ఉన్నాయి. అందుకే వేప చెట్టులోని ప్రతి భాగం, ఆకులు, తోక, వేరు, పువ్వులు, కాయలు అన్నీ కూడా అమృతంతో సమానమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయని నమ్మకం. ఈ కారణంగానే వేప చెట్టును సర్వరోగ నివారణగా అభివర్ణించారు. మన గ్రామీణ జీవన విధానాన్ని గమనిస్తే వేప చెట్టు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో అర్థమవుతుంది. గ్రామ దేవతల పండుగలు, జాతరలు, అమ్మవారి ఉత్సవాల సమయంలో వేప ఆకులు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దేవతా ప్రతిమలకు వేప ఆకులు అలంకరణగా చేస్తారు. వేప ఆకులతో తోరణాలు కడతారు. దీని వెనుక ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వేప ఆకులోని గుణాలు వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి, వ్యాధులను దూరం చేస్తాయి అనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతుంది. వేప చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఉదయం వేళ వేప చెట్టు దగ్గర నడవటం, ఆ గాలిని శ్వాసలోనికి తీసుకోవటం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. వేప చెట్టు గాలిలోని హానికారక క్రిములను నాశనం చేసే శక్తి కలిగి ఉంటుందని ఆయుర్వేదం కూడా అంగీకరిస్తుంది. అందుకే ఇంటి ఆవరణలో వేప చెట్టు ఉంటే అది సహజ సిద్ధమైన ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే వేప చెట్టు ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవని, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వేప చెట్టు నీడలో కూర్చుంటే మనసులోని భయం, ఆందోళన, ఉద్వేగం తగ్గుతాయని అనుభవజ్ఞులు చెప్తూ ఉన్నారు. కొన్ని జ్యోతిష శాస్త్రాల ప్రకారం వేప చెట్టు గ్రహ దోషాలను శాంతింపజేస్తుందని, ముఖ్యంగా రాహుకేతు సంబంధిత దోషాలు తగ్గుతాయని విశ్వాసం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం వేప చెట్టుని ఇంటి లోపల, అంటే ముఖ్యంగా ఇంటి మధ్య భాగంలో ఉండే బ్రహ్మస్థానంలో లేదా ఇంటి గోడలకు అతి దగ్గరగా నాటడం అసలు శుభప్రదం కాదు. ఎందుకంటే బ్రహ్మస్థానం అనేది ఎప్పుడూ ఖాళీగా, వెలుతురు ప్రసరించేలా ఉండాలి. అక్కడ పెద్ద వృక్షాలు ఉండటం వల్ల ఆ ఇంట్లోని శక్తి ప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయని నమ్ముతూ ఉంటారు. దీని వెనుక ఉన్న బలమైన శాస్త్రీయ మరియు భౌతిక కారణం ఏమిటంటే వేప చెట్టు యొక్క వేర్ల వ్యవస్థ. వేప చెట్టు వేర్లు భూమిలోనికి చాలా లోతుగా మరియు అత్యంత బలంగా చొచ్చుకుపోతాయి.
ఇవి కాలక్రమేణా పెరుగుతూ ఇంటి పునాదుల కిందకు చేరి కాలక్రమంలో ఆ పునాదులను బలహీనపరిచి గోడలకు చీలికలు లేదా పగుళ్ళు రావడానికి ప్రధాన కారణమవుతూ ఉంటాయి. ఆధునిక కాంక్రీటు నిర్మాణాల విషయంలో కూడా వేపవేర్లు ఒత్తిడి వల్ల పునాదులు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి భద్రత దృష్ట్యా వేప చెట్టుని ఇంటి గోడలకు కనీసం 10 నుండి 15 అడుగుల దూరంలో నాటడం అత్యంత శ్రేయస్కరం. శాస్త్రాల ప్రకారం ఇంటికి నైరుతి లేదా వాయువ్య దిశలో వేప చెట్టు ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అందులోనూ ముఖ్యంగా వాయువ్య దిశలో వేప చెట్టు ఉంటే ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా శత్రువుల నుండి లేదా బయటి వ్యక్తుల నుండి వచ్చే ప్రతికూల శక్తుల ప్రభావం ఉండదని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పురాణాలు మరియు వాస్తు గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వృక్ష వేద దోషం. అంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో చెట్టు యొక్క నీడ ఇంటి ప్రధాన ద్వారంపై లేదా ఇంటిపై పడకూడదు. ఒకవేళ అలా పడితే అది ఇంట్లోని వ్యక్తుల పురోగతికి అడ్డంకిగా మారుతుందని భావిస్తూ ఉంటారు. అందుకే చెట్టును ఇంటికి తగినంత దూరంలో నాటడం వల్ల ఈ దోషం నుండి తప్పించుకోవచ్చు. ఇంటి లోపల వేపను పెంచడం వల్ల కలిగే మరో ఇబ్బంది ఏమిటంటే దాని ఆకులు నిరంతరం రాలుతూ ఉండటం. దీనివల్ల ఇంటి లోపలి భాగం మరియు ముంగిట ఎప్పుడూ అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటాయి. తద్వారా వాటిని శుభ్రం చేయటం ఒక నిరంతర ప్రక్రియగా మారి గృహిణులకు ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఇంటికి కొంచెం దూరంలో పెంచడం వల్ల కలిగే లాభాలు అనంతం. వేప చెట్టు నుండి వచ్చే గాలిలోని సూక్ష్మజీవులను, వైరస్లను మరియు బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు మరియు చర్మ వ్యాధుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. మీరు ఒకవేళ ఖాళీ ప్రదేశాల్లో లేదా వ్యవసాయ పొలాల్లో వేప చెట్లను నాటాలని అనుకుంటే పశ్చిమ లేదా దక్షిణ దిశలను ఎంచుకోవటం చాలా తెలివైన పని. ఎందుకంటే సాధారణంగా వేసవి కాలంలో ఈ దిశల నుండి వచ్చే వేడిగాలులు వేప ఆకుల గుండా ప్రయాణించినప్పుడు అవి చల్లబడి ఔషధ గుణాలతో నిండిన గాలిగా మారి ఇంటికి చేరుతూ ఉంటాయి. ఇది ఇంటి వాతావరణాన్ని సహజంగానే ఏసీలాగా చల్లపరుస్తుంది. వ్యవసాయ క్షేత్రాలలో పొలాల గట్ల మీద వేప చెట్లు నాటడం వల్ల పంటలకు సహజమైన రక్షణ లభిస్తుంది. వేపలోని చేదు గుణం మరియు ఆజాడిరాక్టిన్ అనే రసాయనం వల్ల హానికరమైన పురుగులు పంటల జోలికి రావు. అంతేకాకుండా వేప గింజల నుండి తీసేసిన నూనెను మరియు ఆ పిప్పును ఎరువుగా వాడడం వల్ల భూమి యొక్క సారవంతం పెరిగి పంట దిగుబడి నాణ్యంగా ఉంటుంది. వేప చెట్టు పర్యావరణానికి కూడా ఒక గొప్ప మిత్రుడు. ఇది వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను అధిక మొత్తంలో గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. తద్వారా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. ఆధునిక కాలంలో చాలామంది తమ ఇంటి వాతావరణంలో వేపను పెంచాలనుకుంటున్నారు. కానీ స్థలాభావం వల్ల ఇంటికి మరీ దగ్గరగా నాటుతున్నారు. అటువంటి వారు బోన్సాయి పద్ధతిలో లేదా కుండీల్లో చిన్న మొక్కలుగా పెంచుకోవచ్చు. కానీ అవి పెద్ద వృక్షాలుగా మారే క్రమంలో పునాదులను దెబ్బతీస్తాయని మరవకూడదు. ఆధ్యాత్మికంగా కూడా వేప చెట్టును ఆదిశక్తి స్వరూపంగా శీతలాదేవిగా పూజిస్తారు. కాబట్టి దీనిని గౌరవప్రదమైన స్థలంలో నాటడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత కూడా లభిస్తుంది. వేప పువ్వుల నుండి వచ్చే సువాసన మనసును ఉల్లాసపరుస్తుంది. మరియు ఉగాది పచ్చడిలో వేప పువ్వును చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఆరోగ్యమే. ఇది మన శరీరంలోని క్రిములను చంపి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చివరిగా ప్రకృతి ప్రేమికులు మరియు పర్యావరణ హితాన్ని కోరుకునేవారు వేపను ఎక్కడైనా నాటవచ్చు. కానీ నివాస గృహాల విషయంలో మాత్రం వాస్తు నియమాలను మరియు భౌతిక నిర్మాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని కనీసం 15 అడుగుల దూరాన్ని పాటించడం వల్ల అటు ఆరోగ్యాన్ని ఇటు ఇంటి పటిష్టతను రెండింటినీ కాపాడుకోవచ్చు. తద్వారా మన భవిష్యత్తు తరాలకు ఒక ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించిన వారమవుతాము. కాబట్టి వేపను పెంచండి, కానీ సరైన స్థలంలో సరైన దిశలో నాటి దాని సంపూర్ణ ప్రయోజనాలను పొందండి. వేప చెట్టు వల్ల కలిగే కొన్ని ఇబ్బందుల గురించి కూడా చర్చించుకోవాలి. వేప చెట్టు అత్యంత చల్లని నీడను ఇస్తుంది. ఎండాకాలంలో మధ్యాహ్నం పూట వేప చెట్టు కింద కూర్చుంటే లభించే హాయి ఏసీ గదుల్లో కూడా లభించదు. అయితే ఇదే చల్లదనం కొన్నిసార్లు సమస్యలను తెస్తుంది. వేప చెట్టు గాలి చాలా చల్లగా ఉండటం వల్ల పాములు, తేళ్లు వంటి సరీసృపాలు వేప చెట్టు వైపు ఆకర్షింపబడతాయి. వేప చెట్టు కొమ్మలు ఇంటి కప్పుపైకి లేదా కిటికీల దగ్గరకు వచ్చినప్పుడు పాములు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అలాగే వేప చెట్టు నీడ ఇల్లు లేదా గోడలపై
రోజంతా పడటం వల్ల ఆ గోడలకు ఎండ తగలక తేమ చేరుతుంది. దీనివల్ల గోడలకు పాకుడు పట్టడం, సీపేజీ సమస్యలు రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే వేప చెట్టును నిషిద్ధం అని అనడానికి కారణం దానిలోని దోషం కాదు, అది పెరిగే తీరు వల్ల ఇంటికి కలిగే నష్టం మాత్రమే. వేప ఆకులు రాలి కాలువలో లేదా పైపుల్లో ఇరుక్కుపోతే నీటి ప్రవాహం ఆగిపోయి దోమలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ కారణాల వల్లే వేప చెట్టును ఇంటికి కాస్త దూరంగా పెంచాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే వేప చెట్టు ఒక అద్భుతమైన ఔషధ గని. ఆయుర్వేద వైద్యంలో వేప లేని మందు ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతిరోజు ఉదయాన్నే 4-5 లేత వేప ఆకులను నెమలి తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ఇది సహజ సిద్ధమైన ఇన్సులిన్లా పనిచేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటీస్ రోగులకు వేప ఆకుల రసం ఒక సంజీవిని వంటిది. చర్మ వ్యాధులకు వేప మించిన మందు లేదు. గజ్జి, తామర, మొటిమలు లేదా ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు వేప ఆకులను మెత్తగా నూరి ఆ లేపనాన్ని రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఎవరికైనా చికెన్ పాక్స్ అనగా అమ్మవారి వచ్చినప్పుడు వేప ఆకులను పక్కపై పరుస్తారు. ఎందుకంటే వేపకు వైరస్లను అరికట్టే శక్తి ఉంది. వేప ఆకులు వేసి మరిగించిన నీటితో స్నానం చేయటం వల్ల ఒంటి దురదలు పోవటమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. తలలో పేలు, చుండ్రు సమస్యలతో బాధపడేవారు వేప నూనె లేదా వేప ఆకుల పేస్ట్ను వాడితే మంచి ఫలితం ఉంటుంది. వేప పుల్లలతో పళ్ళు తోముకోవటం మన పూర్వీకుల నుండి వస్తున్న గొప్ప అలవాటు. వేపలో ఉండే చేదు గుణం నోటిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. చిగుళ్ళ నుండి రక్తం కారటము, పంటి నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలకు వేప పుల్ల ఒక అద్భుతమైన పరిష్కారం. నేటికి చాలామంది గ్రామీణ ప్రజల పళ్ళు దృఢంగా ఉండడానికి కారణం వారు వాడే వేప పుల్లలే. అలాగే వేపపూత కూడా ఎంతో ఆరోగ్యకరమైనది. ఉగాది పచ్చడిలో వేపపూతను వాడటం వెనుక ఉన్న ఉద్దేశం శీతాకాలం తర్వాత శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించటం మరియు వసంతకాలంలో వచ్చే వ్యాధుల నుండి రోగనిరోధక శక్తిని పెంచటం. వేప పువ్వుల రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపులోని పురుగులను చంపేస్తుంది. వేప బెరడును కషాయంగా కాచుకుని తాగితే జ్వరం తగ్గుతుంది. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు వేప ఏదో ఒక రూపంలో సహాయపడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వేప చెట్టు పర్యావరణానికి చేసే మేలు. ఒక వేప చెట్టు రోజుకు వందలాది మందికి సరిపోయే ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఇది గాలిలోని కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర కాలుష్య కారకాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది. అందుకే రహదారుల వెంట మరియు పార్కుల్లో వేప చెట్లను ఎక్కువగా నాటుతూ ఉంటారు. ఎండాకాలంలో బాటసారులకు వేప చెట్టు నీడ ఒక గొప్ప వరం. ఆ నీడలో గంటసేపు విశ్రాంతి తీసుకుంటే అలసట అంతా మాయమైపోతుంది. వేప గింజల నుండి తీసే నూనెను బయోడీజిల్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. వేప చెట్టు గాలి పీల్చడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. వేప చెట్టు చుట్టూ ఉన్న గాలి స్వచ్ఛంగా ఉండటమే కాకుండా ఓజోన్ పొరను రక్షించడంలో కూడా తోడ్పడుతుంది. చివరిగా మీ ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే దానిని అదృష్టంగా భావించాలి, కానీ భయపడకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వేప చెట్టు వల్ల కలిగే ఇబ్బందులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది ఎప్పుడూ శుభమే చేస్తుంది. చెట్టు కొమ్మలు ఇంటిపైకి రాకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. రాలిపోయే ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే దోమల భయం ఉండదు. ఒకవేళ కొత్తగా చెట్టు నాటాలి అనుకుంటే ఇంటి పునాదులకు దూరంగా వాస్తు ప్రకారం వాయువ్య లేదా తూర్పు దిశలో నాటుకోండి. వేప చెట్టును పూజించడం వల్ల మానసిక బలం చేకూరుతుంది. వేప చెట్టు మన సాంప్రదాయంలో ఒక భాగం, మన ఆరోగ్యానికి ప్రాణాధారం. దానిని గౌరవించటం, రక్షించటం మరియు దాని ప్రయోజనాలను సమాజానికి తెలియజేయటం మనందరి బాధ్యత. వేప చెట్టు ఉన్న ఇల్లు ఒక ఆసుపత్రి లేని ఆరోగ్య కేంద్రం లాంటిది. అందుకే వేపను అమృత వృక్షంగా పిలుస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.